Father. Holy Spirit, God, we invite you in this time, Lord. Take us into your presence, Lord. Let your presence be filled upon our lives in the mighty name of Jesus. ప్రభా, మరి ఇదిగో నీ యొక్క ప్రసన్నత, నీ సన్నిధి, నీ సంరక్షణ, నీ కృప, నీ మాధుర్యము సంఘమంతటి మీదకి నిన్ను విశ్వసించిన నీ కుమారులు, నీ కుమార్తెలు వారందరి మీద ఎల్లప్పుడూ ఉండలాగిన ప్రభా, ఇదిగో నీ సామర్థ్యమును, నీ ఆత్మను తండ్రి ఇదిగో మా మీదకి విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి ఇదిగో మరొకసారి ప్రభా నీ వాక్యాన్ని బోధించడానికి, నీ వర్తమానాన్ని పంచుకోవడానికి తండ్రి ఇదిగో ప్రభా మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశానికే నీకు వందనాలు చెల్లించుకుని ప్రభా. ఎవరైతే ప్రభా మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలను ప్రభా ఇదిగో నీ ధైర్యముతో నింపని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి ప్రభా, మరి భయపడు హృదయమునకు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పుడు అని ప్రభా మీరు సెలవిచ్చారయ్యా. ఇదిగో మరి తండ్రి ప్రతి హృదయం కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడానికి అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడి వారి హృదయాలను బలపరిచి, వారి కుటుంబ జీవితాలను బలపరిచి, వారి ఆత్మీయ జీవితాలను బలపరచు తండ్రి. నా పక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూలినా ఆ పాయము నా యొద్దకు రాదు అని తండ్రి ఇదిగో ప్రభా ధైర్యముతో జీవించడానికి, విశ్వాసంతో జీవించడానికి నీ ఆత్మీయ బలమును, శారీరక బలమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి who's watching live program. So welcome you, and today I want to share about a beautiful revelation and a beautiful scriptures from the Bible. And those don't disconnect. Share this broadcast to your friends and family members so they can hear and receive the boldness from God. మరి ఈ యొక్క బ్రాడ్కాస్ట్ని షేర్ చేయండి, లైవ్ ప్రోగ్రామ్ షేర్ చేయండి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ మరి కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. మరి దాని ద్వారా వాక్యము వారు విని వారి హృదయములు కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండలాగిన వారు కూడా దేవుని యొద్ద నుంచి మరి అద్భుతమైనటువంటి ధైర్యమును పొందుకొనేలాగిన, కృపను పొందుకొనేలాగిన మనం వారికి సహాయము చేద్దాము. హల్లెలూయా. I want everybody to share this live program. So share this live program so that they can receive the boldness from God. Hallelujah. Praise the Lord. So Benjamin, Anita, God bless you sister, and God bless you brother. Kirti, God bless you. God bless you in the mighty name of Jesus. I miss my church a lot. అందరు కూడా చాలా గుర్తొస్తున్నారు. సో ఐ మిస్సింగ్ యూ వెరీ మచ్. హల్లెలూయా. సో బికాస్ ది ఎఫెక్షన్ దట్ యూ షోస్ టువర్డ్ అస్, ఆ ఎఫెక్షన్ అంతా కూడా గుర్తొస్తుంది. సో అన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు ఏంటి, మనము కలిసి ఆరాధించి, కలిసి మరి దేవుణ్ణి ఎంత గంభీరంగా, ఎంత అద్భుతంగా ఆరాధన జరిగించి అవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది, విచారంగా ఉంది. సో దేవుడి మరి ఇంకా ఈ యొక్క కరోనా వైరస్ బారిన మనం ఇంకా పడకుండా, అంటే మనం ఇంకా కూడా ఈ లాక్డౌన్లో ఉండకుండా కరోనా వైరస్ని దేవుడు పూర్తిగా మరి నిర్మూలించేలాగిన మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. దాని ద్వారా మరి మళ్ళీ మనము సంఘంగా ఏర్పడి దేవుణ్ణి అద్భుతంగా కలిసి ఆరాధించడానికి దేవుడు మళ్ళీ మనకు అవకాశం ఇస్తాడు. సో ఈసారి దేవుడు చెప్పింది ఏంటంటే, సో వాట్ గాడ్ టోల్డ్ ఈస్, ఇప్పుడైతే ఈ కరోనా వైరస్ లాక్డౌన్ ముగిసిన తర్వాత సంఘము ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోబోతుందని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. క్రైస్తవులు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారంట, మహిమని చూస్తారంట. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. గాడ్ హస్ స్పోకెన్ దిస్ నైట్. సో విజన్లో దేవుడు మాట్లాడినప్పుడు ఐ సా మై చర్చ్. సో సంఘం సభ్యులు చాలామంది కనిపించారు నాకు. తర్వాత మరి దేవుడు మాట్లాడాడు, ఈ లాక్డౌన్ తర్వాత నేను సంఘాన్ని హెచ్చించబోతున్నాను, క్రైస్తవులను హెచ్చించబోతున్నాను, దేవుడు నా మహిమను నేను లోకానికి చూపించబోచున్నాను అని దేవుడు మాట్లాడాడు స్పష్టంగా. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ లాక్డౌన్ తర్వాత మనం అందరం కూడా దేవుని యొక్క అద్భుతమైన మహిమను పొందుకోబోచున్నాం. హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పటి వరకు చూడనటువంటి మహిమ దేవుడు సంఘ పైన కుమ్మరించబోచున్నాడు. హల్లెలూయా.
మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ అత్యధిక మగును అనేటువంటి ప్రవచనమును దేవుడు నెరవేర్చబోచున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మరి మనము చూసినప్పుడు అయితే ఎప్పుడు కూడా ఇలాంటి మరి ప్రపంచం అంతా కూడా స్తంభించిపోవడం అనేది మనం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. మరి దేవుడు కొన్ని పరిస్థితులను మార్చడానికి, మహిమను బయటకు తీసుకురావడానికి, ఇది సాతాన్ ద్వారా వచ్చింది కావచ్చు, లేదా మనుషుల వల్ల వచ్చింది కావచ్చు, ఏదేమైనప్పటికీ ఈ యొక్క మరి సమయాన్ని దేవుడు ఉపయోగించుకొని సంఘాన్ని హెచ్చించబోచున్నాడు. హల్లెలూయా. సంఘానికి మహిమనివ్వబోచున్నాడు దేవుడు, క్రైస్తవునికి మహిమనివ్వబోచున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన యొక్క మహిమ ఏంటో, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఉనికి ఏంటి, దేవుడు ఉన్నాడు అని ప్రతి మానవుడు తెలుసుకునేలాగిన మహిమను దేవుడు క్రైస్తవుల మీదకి విడుదల చేయబోచున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, సో గెట్ రెడీ ఫర్ దిస్ గ్లోరీ. హల్లెలూయా. బాధపడకుండా, విచారపడకుండా, దేవుడు నాకు ఏదో అద్భుతమైనటువంటి మహిమని ఇవ్వబోచున్నాడు, దేవుడు నాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వబోచున్నాడని నీ తల ఎత్తుకొని నీ ఉన్న చోటనే దేవుని స్తుతించు, ఆరాధించు. హల్లెలూయా. ఆ లాక్డౌన్లోనే అయినా సరే మరి మనం కనుక ఇశ్రాయేల్ ప్రజలు బయటకు తీసుకొచ్చే సమయం ఆ ముందు రోజు దేవుడు చెప్పాడు, ఈ తెగులు దాటిపోయేంత వరకు నువ్వు గృహంలో ఉండు. హల్లెలూయా. అంటే లాక్డౌన్ అనేది అప్పుడు స్టార్ట్ అయిపోయింది. తెగులు వెళ్ళిపోయేంత వరకు మీరు గృహంలోనే ఉండాలా. హల్లెలూయా. ఆ తెగులు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ బంధకంలో నుంచి బయటకు వచ్చేసారు, ఇంట్లో నుండే కాదు. హల్లెలూయా. బంధకం నుంచి బయటకు వచ్చేసి మరి ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా దేవుడి యొక్క మహిమ ఏంటో వారు చూశారు. హల్లెలూయా. మరి అలాగే ఇప్పుడు మనం నిర్బంధించబడ్డాము, మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఈ లాక్డౌన్ తర్వాత ప్రపంచ దేశం అన్ని కూడా దేవుడి యొక్క సామర్థ్యాన్ని, మహిమను తెలుసుకోబోచున్నామంట. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ టోల్డ్ మీ. సో అందుకోసమే లాక్డౌన్ కానీ దేవుడు కొన్ని పరిస్థితులను చక్కపరచడానికి, తన మహిమను చూపించడానికి, తన అద్భుతమైనటువంటి కృపను విడుదల చేయడానికి, తాను ఉన్నాడు అనే ఉనికిని ప్రతి మానవుడు గ్రహించలాగిన ఈ సమయాన్ని దేవుడు వాడుకోబోచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ రవికిరణ్, గాడ్ బ్లెస్ యూ, అండ్ రాజు, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, అండ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. సో let us enter into the word of God. Today I want to talk about the report of God. Hallelujah. Who believed our report? Who believed our report? Hallelujah. Isaiah chapter number 53. Isaiah chapter number 53 from verse 1. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనములో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమంటుందంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనంట. హల్లెలూయా. యు సీ దట్ ఈ రోజు మనం కనుక చూసినట్లయితే ప్రపంచంలో చాలా రకాలైనటువంటి రిపోర్ట్స్, వి ఆర్ సీయింగ్ మెనీ రిపోర్ట్స్. హల్లెలూయా. చాలా రకాలైనటువంటి సమాచారం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. హల్లెలూయా. హూ హ్యాస్ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్. ఈరోజు మనము ఏ రిపోర్ట్ని నమ్ముచున్నాము, ఏ సమాచారాన్ని నమ్ముచున్నాం? ప్రపంచంలో చూసినట్లయితే, లోకంలో చూసినట్లయితే చాలా రకాలైనటువంటి రిపోర్ట్స్ మనం టీవీ ఆన్ చేస్తే చాలు, ఎన్నో రిపోర్ట్స్ మరి ఈరోజు మనకి వినిపిస్తున్నాయి. హల్లెలూయా. అయితే ఈ రిపోర్ట్లన్నిటి మధ్యలో నువ్వు ఏ రిపోర్ట్ని నమ్ముచున్నావు? హల్లెలూయా. వాట్ యు బిలీవ్ టుడే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టుడే. హల్లెలూయా. ఇది నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. దేవుడు ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా ఏదో ఒక మాట నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు అంధకార సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా, నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడు, ఆ వ్యాధిలో ఉన్నప్పుడు, ఆ బలితో ఉన్నప్పుడు, ఆ భయంలో ఉన్నప్పుడు, ఆ ఆందోళన, కంగారులో ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్ద చూస్తావో, దేవుడి వైపు చూస్తావో, ఆ సమయంలో కూడా దేవుడు ఒక మాట నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. God will release a word. Hallelujah. And that word will give you boldness to overcome every situation. Hallelujah. చూసారంటే పరిస్థితిని గురించి భయపడడం కాదు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడి వైపు చూడడం నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడబోచున్నాడు ఈ పరిస్థితి ద్వారా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ సమయంలో? హల్లెలూయా. ఈ సమయం తర్వాత దేవుడు నా జీవితాన్ని ఎలాగ మార్చాలనుకుంటున్నాడు, నేను ఎలాగ మారబోచున్నాను, నా ఆత్మ జీవితం ఎలాగ మారబోచుంది? హల్లెలూయా. లుక్ ఆన్ టు ది జీసస్. హల్లెలూయా. లుక్ ఆన్ టు ది గాడ్, నాట్ ది డార్క్ సిచ్యువేషన్స్. And don't believe the report that is giving this world. Hallelujah.
ఈ ప్రపంచంలో వచ్చేటువంటి రిపోర్ట్ కాదు, సమాచారం కాదు మనం నమ్మాల్సింది. దేవుడు ఏ సమాచారం ఇస్తున్నాడు మనకి? హల్లెలూయా. వాట్ గాడ్ ఈస్ గివింగ్ ది రిపోర్ట్. హల్లెలూయా. అండ్ వాట్ ఈస్ ద రిపోర్ట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. హల్లెలూయా. చూసారు, ఇది లోకం నమ్మడానికి సిద్ధంగా లేదు. అందుకే ఇక్కడ ఐజయ్య రాస్తున్నాడు, ఎవడు నమ్మాడు మా సమాచారము? మేము ఇంత గొప్ప సమాచారాన్ని తీసుకొని వచ్చాము. లోకం మీద ఉన్నటువంటి కష్టాల నుంచి, నష్టం నుంచి, ఆ పాపంలో నుండి, ఆ శాపంలో నుండి విడిపించే లోక రక్షకుడు పుట్టబోచున్నాడు అని సమాచారము తీసుకొస్తే ఎవ్వరు నమ్మేవారు లేరంట. హల్లెలూయా. ఎవరు నమ్మట్లేదు అక్కడ. ఈ రోజు కూడా ఎంతో మంది మరి మాట్లాడుతున్నారు, ఎంతో మంది దైవజనులేంటి, ప్రవక్తలేంటి ఈరోజు మాట్లాడుతున్నారు, ఈ సమయము నాశనానికి కాదు, ఈ సమయము మరి దేవుడి యొక్క మహిమను తీసుకురావడానికి. హల్లెలూయా. నమ్మిన వారు దేవుడి యొక్క మహిమను చూస్తారంట. విశ్వాసముతో దేవుని వైపు చూసేవారు దేవుడి అద్భుతమైన శక్తిని పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఈ సమాచారం నమ్మాలా. అయితే ఈరోజు నువ్వు ఏ సమాచారం? గాడ్ ఈస్ ఆస్కింగ్ ఏ బేసిక్ క్వశ్చన్ టుడే. హల్లెలూయా. God is asking a basic question today. Hallelujah. That question is, whom do you believe? Hallelujah. What report do you believe? Hallelujah. Which report do you believe today? Hallelujah. The report of the Lord or the report of the world? Hallelujah. The report of the Lord or the report of the world? Hallelujah. దేవుడు అనుగ్రహించే సమాచారాన్ని నమ్ముచున్నావా, లోకం ఇచ్చే సమాచారాన్ని మనం నమ్ముచున్నామా? హల్లెలూయా. చూసారా, టీవీ 1 మొదలుకొని టీవీ 100 వరకు కూడా ఈరోజు అన్ని న్యూస్ ఛానల్ ఎక్కడ చూసినా కూడా బ్యాడ్ రిపోర్ట్సే ఉన్నాయి. హల్లెలూయా. దేర్ ఇస్ నో గుడ్ రిపోర్ట్ దట్ కెన్ స్ట్రెంగ్త్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేర్ ఇస్ నో గుడ్ రిపోర్ట్ దట్ కెన్ స్ట్రెంగ్త్ యువర్ ఫిజికల్ లైఫ్. హల్లెలూయా. దేర్ ఇస్ నో రిపోర్ట్ ఎట్ ఆల్. ఏది కూడా నిన్ను బలపరిచేది, ఆ భయం నుంచి బయట తీసుకొచ్చేది ఏ రిపోర్ట్ కూడా లేదు ఈరోజు. అయితే ఇలాంటి సందర్భములలో నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు నీతో ఒక రిపోర్ట్ ఇస్తా. గాడ్ విల్ గివ్ యూ ఎ రిపోర్ట్ అండ్ దట్ రిపోర్ట్ ఈస్ ఆల్వేస్ గుడ్. హల్లెలూయా. ఫర్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ and for yourself physical strength. Hallelujah. Distractions ఎక్కడ చూసినా కూడా స్పెషల్ రిపోర్ట్స్ ఉంటాయి. హల్లెలూయా. టీవీలో ఎక్కడ చూసినా కూడా స్పెషల్ రిపోర్ట్ ఆన్ గ్యాంగ్ రేప్స్, స్పెషల్ రిపోర్ట్స్ ఆన్ యాక్సిడెంట్స్, స్పెషల్ రిపోర్ట్స్ ఆన్ మర్డర్స్, సీరియల్ కిల్లింగ్. హల్లెలూయా. వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఆ ప్రమాదం, ఈ ప్రమాదము, దాని మీద స్పెషల్ రిపోర్ట్ చేసి ప్రజలను భయాందోళనకి తీసుకెళ్తున్నాం. హల్లెలూయా. భయపడేవాడికి ఇంకా భయమును సృష్టిస్తున్నది. హల్లెలూయా. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండగా నువ్వు దేవుడి యొద్దకి వచ్చావా సహోదరుడా, సహోదరి? ఈ సందర్భాలన్నిట్లో నుంచి దేవుడు ఒక అద్భుతమైన మాట నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే లోకము మరి ఈ సమాచారం నమ్మడానికి ఇష్టపడట్లేదు. లోకం కూడా చూడండి, ప్రజలు కూడా ఎలాగైపోయారంటే ఏదో ఒక చెడ్డ సమాచారం వినంది కానీ నిద్ర పట్టట్లేదు. ఏదో ఒక బ్యాడ్ రిపోర్ట్ వినంది వాడికి నిద్ర పట్టట్లేదు. టీవీ చూసినప్పుడు ఏం బ్యాడ్ రిపోర్ట్లు వస్తున్నాయి. హల్లెలూయా. ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ సామూహిక అత్యాచారం జరిగింది, ఎక్కడ ఎవరిని హింసించారు, ఎక్కడ ఎవరు చనిపోయారు, ఎవరు మర్డర్ అయిపోయారు. హల్లెలూయా. ఈ సమాచారం ఒక్కడు కూడా వినందే లోకానికి రోజు నిద్ర పట్టట్లేదు. హల్లెలూయా. ఇదేం హ్యాబిట్ అర్థం కాదు. హల్లెలూయా. అండ్ వాట్ ఇస్ దిస్ హ్యాబిట్? హల్లెలూయా. అందుకే శుభ సమాచారం కోసం ఏ మానవుడు కూడా వెతకట్లేదు. హల్లెలూయా. నోబడీ ఈస్ సెర్చింగ్ ఫర్ ద గుడ్ న్యూస్, బట్ ఎవ్రీబడీ ఈస్ సెర్చింగ్ బ్యాడ్ రిపోర్ట్. హల్లెలూయా. అండ్ రెడీ టు బిలీవ్ దట్ బ్యాడ్ రిపోర్ట్స్. హల్లెలూయా. బట్ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, you need to proclaim the gospel of God. Hallelujah. The good news of God, the goodness of God. Hallelujah. మరి మనము ఈ సందర్భం మనం ఏం చేయాలంటే మనము శుభ సమాచారాన్ని హల్లెలూయా విడుదల చేయాలా. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను బాగుపరుస్తాడు, నువ్వు మళ్ళీ మంచి రోజులు చూస్తావు. హల్లెలూయా. ఈ సమాచారాన్ని మనం విడుదల చేయాలి. we need to release this report. Hallelujah. Am I talking to somebody today? Hallelujah. Am I talking to somebody? Hallelujah. Speak to yourself. I want to release a good report. Hallelujah. Speak to yourself. I always listen and I always want to release a good report. Hallelujah. You have to be release a good report, not the report that can give fear to the world. Hallelujah. దేవుడు ఎక్కడ కూడా భయంకరమైనటువంటి రిపోర్ట్లు ఎక్కడ ఇవ్వాలి ఎవరికి. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది దాని గురించి హెచ్చరించి ప్రార్థించమని చెప్పాడు, కానీ దాని ద్వారా నువ్వు నశిస్తావు, చచ్చిపోతావు, నీ పని అయిపోయిందని ఏ రిపోర్ట్ కూడా దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన సమాచారం అంటే ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎప్పుడు కూడా గుడ్ న్యూసే. హల్లెలూయా. అందుకే బైబిల్ అంతా కూడా గుడ్ న్యూస్ అంటాం. హల్లెలూయా. దిస్ ఇస్ అ గుడ్ న్యూస్, బట్ నోబడీ ఈస్ రెడీ టు బిలీవ్ దట్ గుడ్ న్యూస్. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు బిలీవ్ ద గుడ్ న్యూస్ టుడే? హల్లెలూయా.
ఆర్ యు రెడీ టు రిసీవ్ ద రిపోర్ట్, ద గుడ్ రిపోర్ట్? హల్లెలూయా. చూసారా, లోకం ప్రపంచం అంతా కూడా ఇంతమందికి కరోనా వచ్చేసింది, కట్టడి చేయలేకపోతున్నాము, అమెరికా ఎలాగైపోయింది, స్పెయిన్ ఇలాగైపోయింది, ఇటలీ ఎలాగైపోయింది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగైపోయాయి అని మరి ఏ బాధ లేనటువంటి మనుషులకి ఆ సమాచారం ద్వారా మానసిక కృంగుదలను ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. దాని ద్వారా మానవుడు కృంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ మాట ద్వారా మానసిక క్షోభకి గురవుతున్నాడు. హల్లెలూయా. యు సీ దట్. సో అందుకే దేవుడు మాట్లాడాడు, నో, యు నీడ్ టు రిలీజ్ ఎ గుడ్ వర్డ్. హల్లెలూయా. You need to proclaim a good word. You need to declare my good news unto the world. Hallelujah. As a Christian, as a believer, it is your responsibility in these dark situations. You need to be shine in the darkness. Hallelujah. That is what you become, a light to the world. Hallelujah. That is what you become, a light to the dark situation. Hallelujah. There is a power inside you that can diminish the darkness. Hallelujah. That can nullify the darkness. Hallelujah. లోకానికి వెలుగు అంటే వెలుగును ధరించుకొని నెత్తి మీద ట్యూబ్లైట్ పెట్టుకొని వెళ్ళడం కాదు. హల్లెలూయా. ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి అంధకార సిచ్యువేషన్స్లో నువ్వు నిలబడి నా దేవుడు స్వస్థపరుస్తాడు అని నీ పొరుగు వారికి, నీరుగు వారికి, నీ బంధువులకి, స్నేహితులకి నువ్వు మాట్లాడమే నువ్వు లోకానికి వెలుగు. హల్లెలూయా. యు ఆర్ లైట్ టు ద వరల్డ్. హల్లెలూయా. ఇఫ్ యు స్పీక్ ఎ పాజిటివ్ వర్డ్ ఇన్ ద నెగటివ్ సిచ్యువేషన్స్, ఇఫ్ యు స్పీక్ ఎ వర్డ్ దట్ బిలాంగ్స్ టు లైట్ ఇన్ ద డార్క్నెస్, హల్లెలూయా, ఇట్ ఈస్ ద లైట్. Then you become a light to the world. Hallelujah. You will shine in the darkness. Hallelujah. And people will look unto you. Who is this person proclaiming the good news in these bad situations? Hallelujah. Something is different. That is what you can make a difference in the bad situations. Hallelujah. In the society, you can make a difference. Hallelujah. లోకానికి నీకు సంబంధం లేదన్నాడు దేవుడు. నువ్వు లోకం నుంచి వేరుపరచబడ్డావు, లోకం అంధకారంలో ఉంది, నువ్వు వెలుగు సంబంధివి, నీలో వెలుగు ఉంది, నువ్వు ప్రకాశించంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగ ప్రకాశించాలా? హౌ టు బి షైన్. హల్లెలూయా. దిస్ ఇస్ ద వే టు షైన్. This is the way to show your light in the darkness. Hallelujah. There is a power inside you. Somebody say, there is a power inside me. Hallelujah. Speak to yourself, I am light to the world. Hallelujah. Speak to yourself, I am light to this world. I have a power to nullify the darkness. Hallelujah. ఈ అంధకారాన్ని సృష్టిస్తున్నటువంటి మనస్సులకి, హృదయానికి, ఆత్మకి అంధకారాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ బ్యాడ్ రిపోర్ట్ల అన్నిటి మధ్యలో నువ్వు నిలబడి ఒక గుడ్ రిపోర్ట్ రిలీజ్ చేసావా, అది నువ్వు లోకానికి వెలుగన్నట్టే. హల్లెలూయా. You have become a light to the world. And what do you believe today? Hallelujah. Which report do you believe? ఏ రిపోర్ట్ పైన నీ జీవితం ఆధారపడింది? నువ్వు కూడా లోకం వలె, లోకంలో ఉన్న రిపోర్ట్ విని మనసు కృంగిపోయి ఉన్న భారభరితమైన జీవితంలో ఉన్నావా? లేదు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా చుట్టూ దేవదూతలు కాపుదలుగా ఉన్నాయి, ఆయన నన్ను ఎప్పుడు కూడా తన అరచేతిలో చెక్కనున్నాడు, నా పాదములకు రాయి తగలకు నన్ను ఎత్తి పట్టుకున్న దూతలు ఎల్లప్పుడు నాకు కాపుదలుగా ఉంటాయి అని డిక్లేర్ చేసేటువంటి వెలుగులాగా ఉన్నావా? హల్లెలూయా. What report do you believe, my brother, my sister? Hallelujah. What report do you believe today? Hallelujah. Am I speaking to somebody today? Am I speaking to somebody? Hallelujah. Speak to yourself, I am a light to the world. Hallelujah. Now see, who believed our report? Who believed our report? Hallelujah. లోకం టీవీ ఛానల్ ఇచ్చే రిపోర్ట్ కంటే దేవుడు ఇచ్చే రిపోర్ట్ అద్భుతంగా ఉంటుంది. See what the report that God is giving here. Hallelujah. ఆయన ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడండి. అది ఐజయా చాప్టర్ నంబర్ 53 ఫ్రమ్ వెర్స్ 4 to 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి 5 వరకు చదివినట్లయితే దేవుడు అక్కడ ఏం రిపోర్ట్ ఇస్తున్నాడో చూద్దాం మనం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను. హల్లెలూయా. వావ్, యు సీ దట్? నౌ దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్స్. దిస్ ఇస్ ఎ లైట్ ఇన్ ద డార్క్నెస్. హల్లెలూయా. లోకంలో రోగములు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బలితలు ఉన్నాయి, అది నీ మీదకి రావాలా. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతాడు? నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. కాబట్టి ఆయన రోగములు ఆయన భరించలేదు, నీ రోగములను ఆయన భరించాడంట, నీ వ్యసనములను ఆయన భరించాడు. హల్లెలూయా. అంటే నీ మీదకి ఇక ఆ రోగము రాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ వ్యసనం నువ్వు తాకదని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కీడు నీ మీదకి రాదు అని మాట్లాడుతాడు, ఆ బాధ మళ్ళీ రెండో మరి నీకు రాకుండా దాన్ని నిర్మూలన చేస్తాడు దేవుడు. హల్లెలూయా. You see that this is the good report and the people are not ready to
believe this good report. Hallelujah. They are not ready to really believe it. Hallelujah. Now see what the God is speaking here. Hallelujah. Now మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. హల్లెలూయా. అంటే మన మీదికి రావాల్సినటువంటి చీకటిని, మన మీదికి రావాల్సినటువంటి వ్యాధులను, మన మీదికి రావాల్సినటువంటి బలహీనతలను, మనము కలిగి ఉన్నటువంటి వ్యసనముల నిమిత్తము ఆయన బలి అయిపోయాడంట. హల్లెలూయా. ఆయన బలే మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను. హల్లెలూయా. గుడ్ రిపోర్ట్. ఇట్స్ ఎ గుడ్ రిపోర్ట్. హల్లెలూయా. నీ శిక్ష నీ మీద పడుతుందని చెప్పట్లేదు. నువ్వు అపరాధం చేశావు కాబట్టి ఇదిగో నీ మీదకి తీర్పు రాబోతుంది అని బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వట్లేదు. హల్లెలూయా. నీవు చేసిన దోషము కూడా, నీవు చేసినటువంటి పనులకు కూడా, నీవు చేసినటువంటి అంధకార క్రియలకు కూడా శిక్ష నీ మీద పడకుండా ఇదిగో నీ పక్షంలో నేను మరణిస్తాను. హల్లెలూయా. నీ పక్షంలో నేను గాయపరచబడతాను, నీ పక్షంలో నేను ఆ జడ్జిమెంట్ గుండా వెళుతాను, తీర్పు గుండా వెళుతానని ఆయన నీ మీద ఉన్న దోష శిక్షను ఆయన పైన వేసుకొని నిన్ను నిర్దోషిగా డిక్లేర్ చేశాడు. ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ రిపోర్ట్ మై బ్రదర్? ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ రిపోర్ట్? హల్లెలూయా. బట్ ఈవెన్ ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ ఇట్. హల్లెలూయా. ఈవెన్ ద బిలీవర్స్ హూ బిలీవ్ ద క్రియేటర్ ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ దిస్ రిపోర్ట్. హల్లెలూయా. Now this report is given by the Holy Spirit. Hallelujah. But are you ready to believe this report? Now look. Now see the preceding verses. What is talking about? మన దోషం బట్టి ఆయన నెలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. నువ్వు ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను చెప్పలేను వైరస్ ముదిరిపోయింది, నేను చెప్పలేను వ్యాధి ముదిరిపోయింది, నువ్వు బ్రతుకుతావో బ్రతకవో నాకు తెలియదు. హల్లెలూయా. వి ఆర్ నాట్ గివింగ్ ఎ ఛాన్స్. హల్లెలూయా. వాళ్ళ దగ్గర మరి సామర్థ్యం లేదు నిన్ను బ్రతికిస్తామని చెప్పేంత సామర్థ్యం వారికి లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక డాక్టర్ ఉన్నాడు. దేర్ ఈస్ ఎ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ హియర్. హల్లెలూయా. డాక్టర్ జీసస్, a multi super special doctor is giving a report. Hallelujah. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? నేను పొందిన దెబ్బల వలన నిశ్చయంగా నీకు స్వస్థత. హల్లెలూయా. నేను పొందిన దెబ్బల వలన, నేను పొందిన గాయముల వలన నిశ్చయంగా 100% for sure you are healed. ఏ రిపోర్ట్ నమ్ముతావు సహోదరుడా? లోకంలో డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్ నమ్ముతావా? సృష్టికర్త ఇచ్చే రిపోర్ట్ని నమ్ముతావా? హల్లెలూయా. నీ శరీరంలో ఏ భాగం ఎలాగ పనిచేస్తుందో దాన్ని నిర్ధారించిన వాడికి తప్ప దాన్ని పరిశీలించిన వాడికి తెలియదు. హల్లెలూయా. దాన్ని సృష్టించిన వాడికి తప్ప దాన్ని పరిశీలించిన వాడికి తెలియదు. హల్లెలూయా. పరిశీలించిన వాడు ఎలా పరిశీలిస్తాడో తెలియదు, కొంత మట్టుకే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, కానీ సృష్టించిన వాడికి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. God has created you, the functionality that you have, the nervous system that you have, the bones that you have, the blood that you have. Hallelujah. Even the hair that you have, it has been counted. నీలో ఉన్న రక్త ప్రసరణ ఎలాగ ఉండాలి, ఎముకల సమూహం ఎలాగ ఉండాలి, నరములు ఎలాగ పొదుగబడాలి. హల్లెలూయా. ఈవెన్ నీ తలపైన ఎన్ని వెంట్రుకలు ఉండాలా దేవుడు లెక్కించాడు. హల్లెలూయా. ఆయనకు తప్ప నీ స్వస్థత గురించి ఎవరికి బాగా తెలుసు. హల్లెలూయా. ఆయన తప్ప నీ యొక్క బాగు గురించి ఇంకా ఎవరికి తెలుసు. హల్లెలూయా. అయితే ఆయన ఇచ్చే రిపోర్ట్ని ఈరోజు మనం నమ్మడానికి సిద్ధంగా లేమంట. హల్లెలూయా. వి ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ ద రిపోర్ట్ ఆఫ్ యువర్ క్రియేటర్. వాట్ ఏ హారిబుల్ సిచ్యువేషన్, వాట్ ఏ హారిబుల్ సిచ్యువేషన్ ఇస్. హల్లెలూయా. అందుకే ఐజాయా ఇక్కడ రాస్తున్నాడు, హూమ్ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్. హల్లెలూయా. హూ హ్యాస్ believed our report? Nobody is there to believe this report. Hallelujah. But today, as I'm speaking with you, you're going to receive a good report about your career. You're going to receive a good report about your health. You're going to receive a good report
about your education, about your job, about your family, about your husband, about your wife and children. Hallelujah. You are about to receive a good report, and the report is from heaven, and that report is for super specialist Dr. Jesus. Hallelujah. He is a multi-specialist doctor. He is a doctor to super special doctors. Hallelujah. He is a creator, and that creator is giving a good report today. Hallelujah. By my stripes you are healed. By my stripes you are healed. Hallelujah. Speak to yourself. ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థపడ్డాను. ఏ రిపోర్ట్ ఏ విధంగా చెప్పినా సరే నా దేవుడు చెప్పిన రిపోర్టే పని చేస్తుంది. హల్లెలూయా. ఏ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ పనిచేయదు. ఎంత గొప్ప డాక్టర్ అయినా సరే వారికి ఇచ్చినటువంటి పరిమితి కొద్దిగానే, వారి జ్ఞానము కొద్దిగానే, కానీ అపరిమిత జ్ఞానము కలిగినటువంటి డాక్టర్ రిపోర్ట్ ఆల్వేస్ ఈజ్ బిలీవబుల్. హల్లెలూయా. Father, thank you, Jesus. Today I'm in the Holy Ghost. I'm speaking with the Holy Ghost power. Hallelujah. Somebody receive your good report today. Hallelujah. A good report today. నీ చదువుల్లో గుడ్ రిపోర్ట్. హల్లెలూయా. నీ కుటుంబ విషయంలో గుడ్ రిపోర్ట్, నీ కెరియర్లో గుడ్ రిపోర్ట్, నీ ఎడ్యుకేషన్లో గుడ్ రిపోర్ట్. హల్లెలూయా. నీ ఉద్యోగంలో గుడ్ రిపోర్ట్, నీ ప్రమోషన్లో గుడ్ రిపోర్ట్. రిసీవ్ ఇట్. హల్లెలూయా. Receive the good report from your creator. Hallelujah. Creator. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Father, in the mighty name of Jesus. Lakshmi, yes, you are healed by the stripes of Jesus Christ. Shabana, receive it. Pradeep, receive it. Benjamin, receive it in the mighty name of Jesus. Hallelujah. Receive a good report today. Hallelujah. Whoever watching this live, I'm speaking to you directly. Receive this good report out of these dark situations. టీవీ ఆన్ చేస్తే వచ్చే రిపోర్ట్ కాదు ఇది. టీవీ 1 to టీవీ 100, all TVs are giving only one negative report. You are going to die. Every doctor is saying that you are going to die. You are not going to come out. The world is finished. There is no cure for it. We cannot give a vaccination to this virus. Hallelujah. But my God is giving another report. And this report is absolutely a good report. నేను పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. So nothing, no virus can touch you. No infection can touch you. Even the death cannot come to you until your days finished on this earth. Until you reach your destination, until you finish your destination, even the death cannot touch you. Hallelujah. If you are a good believer, if you have faith on God, declare it. I am not going to die in the midst of my way. I'm not going to die in the middle of my journey. Hallelujah. But I will finish my journey and I will enter into the heaven with my victory, with my testimony. Hallelujah. After all, I finished my journey. After all, I finished the goal that has been given to me. Hallelujah. నా గురి యొద్దకు నేను వెళ్ళేంత వరకు, నా గురిని నేను చేరుకునేంత వరకు మరణము కూడా నన్ను తాకలేదు. హల్లెలూయా. మరణము కూడా నన్ను ముట్టుకోలేదు. దేవుడు నాకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. దేవుడు నాకు పర్పస్ ఇచ్చాడు. ఆ పర్పస్ నేను ముట్టేంత వరకు ఈ ప్రపంచములో ఏ వైరస్ వచ్చినా, ఏ ఇన్ఫెక్షన్ ఏదొచ్చినా, ఇంకా భయంకరమైన యుద్ధాలు, కరువు ఏదొచ్చినా కూడా నా జర్నీ నేను భూమి మీద ముగించేంత వరకు ఏది నన్ను మధ్యలో చంపనేరదు. హల్లెలూయా. Am I speaking to somebody today? What report do you believe? What report do you believe, my brother, my sister? Hallelujah. What report do you believe? Hallelujah. See, the people are ready to believe the bad reports. Hallelujah. They are always ready to believe the bad report. Hallelujah. We'll see the Numbers chapter number 13 from 1 to 3. Numbers
Go to Numbers. Numbers chapter number 13. 1 to 3. From 1 to 3. యెహోవా మోషేకు ఇలాగు Now see, సెలవిచ్చెను. this is a situation where Moses sent spies to see this, to search the land that is given to Israel. Hallelujah. ఇక్కడ యెహోవా తాను ఏ దేశమును మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఆ దేశమును వేగు చూడడానికి కొంతమందిని మరి సమాచారము తీసుకురావడానికి ఆ దేశంలోకి పంపించినప్పుడు వారు తీసుకొచ్చినటువంటి సమాచారము ఏ విధంగా ఉందో చూద్దాం మనం. ద రిపోర్ట్ దట్ దే బ్రాట్ అండ్ హౌ దట్ రిపోర్ట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ విల్ సీ దిస్. హల్లెలూయా. నౌ రీడ్. యెహోవా మోషేకు మోషేకు ఇలాగు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించే చోటుచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని నీవు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. హల్లెలూయా. దీస్ పీపుల్ ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ వైస్ పీపుల్. They are well believers and they are the prime members of their tribe. They are the prime members of the tribe. Hallelujah. వారి గోత్రములలో వారు ముఖ్యులు. అలాంటి వారిని కొంతమందిని మోషే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి ఎంచుకొని వారిని వేగుల వారిగా కానాను దేశానికి పంపించాడు. హల్లెలూయా. వారు కానాను దేశంలో 40 రోజులు సంచరించి ఆ దేశ పరిస్థితులన్నీ కూడా చూశారు. హల్లెలూయా. ఆ దేశం ఎలాగ ఉంది, ఆ దేశంలో ఏమి ఉంది, ఆ దేశం యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయని మొత్తం కూడా చూసి వారు సమాచారము తీసుకొచ్చారు. హల్లెలూయా. వారు ఏం సమాచారం తీసుకొచ్చారు మనం చూద్దాం. హల్లెలూయా. నంబర్స్ చాప్టర్ నంబర్ 13 వర్స్ 25. హల్లెలూయా. వారు 40 దినములు వారు 40 దినములు ఆ దేశము సంచరించి చూసి తిరిగి వచ్చిరి. They came back with a report. Hallelujah. They gathered some information about the country that they are about to enter. Hallelujah. వారు ప్రవేశించడానికి మరి ఏ దేశానికి ప్రవేశించబోతున్నారో ఆ దేశం నుంచి సమాచారాన్ని గ్యాదర్ చేసుకొని ఆ సమాచారము తీసుకొని మోషే దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇశ్రాయేలు సమాజ మందిరం యొద్దకి వారు వచ్చేసారు. హల్లెలూయా. నౌ సీ వాట్ ద రిపోర్ట్ సేస్. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో నున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును దే let the report known to them. Hallelujah. They brought a report. Hallelujah. They brought a report what they saw in that country, what they experienced in that country. Hallelujah. ఆ పరిస్థితి ఎలాగుంది, దాని సిచ్యువేషన్ ఎలాగ ఉంది, అది ఎలాంటి దేశము, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. హల్లెలూయా. నౌ రీడ్. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది నిజముగా పాలు తేనెలు ప్రవహించు దేశమే. హల్లెలూయా. దాని పళ్ళు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూసితిమి. Now this is what the report they brought. It is a good report actually. Hallelujah. It's a good report. అక్కడ బలవంతులు ఉన్నారు, ఆ పట్టణంలో ప్రాకారం గలవి, దాని పళ్ళు మంచివి, రుచికరమైనవి, అందమైనవి. హల్లెలూయా. ఆ ప్రదేశం అంతా కూడా నిజముగా పాలు తేనెలు ప్రవహించు
ప్రాంతమే. హల్లెలూయా. వాట్ రిపోర్ట్ దే బ్రాట్, వాట్ రిపోర్ట్. హల్లెలూయా. నౌ గో ఆన్ టు రీడ్. 30 చదవండి అమ్మా. 30 verse 30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. Out of all these 12 people, only the 2 people brought a good report. అవును, అది అంత చక్కగా ఉంది దేశం, అయితే ఖచ్చితంగా మనం వెళ్ళి మన దేశం మనం స్వతంత్రించుకుంటాము, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, హల్లెలూయా అని ఆ 12 మందిలో 2 మట్టుకే మంచి రిపోర్ట్ తీసుకొచ్చారు. దే బ్రాట్ ఏ గుడ్ రిపోర్ట్, ఏ గుడ్ మెసేజ్. హల్లెలూయా. చదవండి. అయితే వీళ్ళు మిగతా 10 మంది తీసుకొచ్చినటువంటి సమాచారం ఎలాంటిది? దాని స్వాధీనపరచుకుందాం. 31. అయితే అతనితో కూడిన కూడా ఆ మనుష్యులు జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ బ్యాడ్ రిపోర్ట్ దే బ్రాట్. హల్లెలూయా. ఈ 10 మంది తీసుకొచ్చినటువంటి సమాచారం ఎలాగ ఉందో చూసారా? 2 మట్టుకి మంచి సమాచారం. అంటే లోకం అందరూ ఒకవైపు నిలబడి, నీవు ఒకవైపు నిలబడినా సరే దేవుడు నిన్ను సపోర్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ లోకం అంతా కూడా బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది, నువ్వు చనిపోతావని చెప్తుంది, ఈ వైరస్ తగ్గదు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇది ఇంకా దీనికి వ్యాక్సిన్ లేదు, కనుగొనడానికి సమయం పడుతుంది. ఆ సమయం వరకు ప్రపంచంలో ఎంతమంది చనిపోతారో ఎవరికి తెలియదు, సగం ప్రపంచము నాశనం అయిపోతుంది అనే బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పంపించిన 12 మందిలో 10 మంది కూడా దే బ్రాట్ ఏ బ్యాడ్ రిపోర్ట్. హల్లెలూయా. అవుట్ ఆఫ్ 12 only 2 people they brought a good report. Hallelujah. Now see that. వాళ్ళిద్దరు తీసుకొచ్చినటువంటి గుడ్ రిపోర్ట్ ఏంటి? మనం నిశ్చయంగా వెలుదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా. What a report this. What a report. And what report do you believe today? 10 మంది తీసుకొచ్చిన సమాచారం నమ్ముతావా? దేవుని పక్షంలో నిలబడి చెప్పేటువంటి మాటను నమ్ముతావా? హల్లెలూయా. What do you believe today? What report do you believe? Hallelujah. The world or the word? Speak to yourself. Speak to yourself. I'm not going to believe the report of this world, but I'm going to believe the report the word has been giving. వాక్యము ఏం రిపోర్ట్ ఇస్తుందో, దేవుడు ఏ రిపోర్ట్ ఇస్తున్నాడో దాన్ని నేను నమ్ముతాను. హల్లెలూయా. ప్రపంచంలో 99% మంది బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినా కూడా నా దేవుడు ఒక్కడు గుడ్ రిపోర్ట్ ఇచ్చాడు, and I am going to believe that good report. Hallelujah. Then you are a believer. You are making a difference. You are showing your light. You are shining in the darkness. Hallelujah. Am I speaking to somebody? Am I speaking to somebody today? Hallelujah. Listen this sermon today. Hallelujah. Now see what the report, this bad report is correct. అయితే అతనితో కూడా వెళ్ళిపోయినటువంటి ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. హల్లెలూయా. ఈరోజు సంచరించి చూస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఏంటి, డాక్టర్లు ఏంటి, గొప్ప వాళ్ళు ఏంటి, అందరు పాలకులు అందరు కూడా లోకానికి maybe there is some positive but 90% negative report. Hallelujah. 90% negative report. Negative report. Hallelujah. What do you believe today? The 90% or the 1% that God is giving a good report, nothing can harm you. Hallelujah.
నాకు శక్తి చాలును, నేను దీన్ని జయిస్తాను, వైరస్ నన్ను ముట్టలేదు. హల్లెలూయా. A good report God is giving you today. Hallelujah. Now see what they are talking about. ఇంకా ఏం చూస్తారంట వారు? ఆ దేశం అంట తన నివాసులను భక్షించు దేశం అంట. హల్లెలూయా. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, ఆ సమస్యను మేము జయించలేము, దానికి వ్యాక్సిన్ లేదు, ఇదిగో ఆ రోగం వచ్చిన వారు చనిపోతారు, ఆ పరిస్థితిలో ఉన్నవారు బయటికి రావడము చరిత్రలో మేము చూడలేదు ఎప్పుడు. హల్లెలూయా. Nobody can come out of that situation. It is a horrible, a dangerous, a deadly situation. Hallelujah. Nobody will come out. Hallelujah. But my God is telling today, you will come out. You will have victory over that situation. Hallelujah. You will a conqueror, more than a conqueror. Hallelujah. You will come out. వారు ఉన్నత దేవులంట, గొప్పవారు. మనము వారి ముందు నిలబడలేము. Hallelujah. See that bad report what they are bringing. Hallelujah. What they are bringing is a bad report. Hallelujah. What you are listening today, a bad report. What you are seeing today is a bad report. What you are listening today is a bad report. Hallelujah. But out of all these bad reports, only God can give you an assured, a good report. Good report. Hallelujah. That I am with you. You are my son. నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నా కౌగిట్లోనే ఉన్నావు. హల్లెలూయా. సర్వోన్నతిని నీడను నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. పగలు ఎండ దెబ్బని, రాత్రి వెన్ను దెబ్బని తగలకుండా నేను కాపాడుతాను. ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. These are all good reports given by the super specialist, a creator of this entire universe and heaven and earth. Hallelujah. Now see, ఇంకా మా దృష్టికి మేము మిడతల వలెను ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి. What a report this is. Hallelujah. You see, I'm giving you, listen very carefully. I'm giving you a secret here. Hallelujah. Listen very carefully. The way somebody listen this thing. Hallelujah. Listen it very carefully wherever you are. Listen it very carefully. Hallelujah. The way you sees yourself down, fall. Hallelujah. That is the way the devil sees you. Are you getting something? Hallelujah. Are you getting something? The way you see yourself down and failed and fall down, that is the way the devil sees you. Hallelujah. నీవు ఎలాగైతే పడిపోయిన వాడిగా, బలహీనుడిగా నిన్ను నువ్వు చూసుకుంటావో, సాతాను కూడా నిన్ను అలాగే చూస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటున్నా, ఇక్కడ మా దృష్టికి మేము మిడతల వలె ఉంటమి, వారి దృష్టికిని అలా. అంటే వీళ్ళు ఏమనుకున్నారు? మేము మిడతలము అనుకున్నారు. కాబట్టి అపవాది కూడా వారిని ఎలాగ చూసింది? మిడతల వలెనే చూసింది. హల్లెలూయా. మేము మిడతలము అనుకున్నావా? అపవాది మిడతలాగా చూస్తుంది. నేను బలహీనుని అనుకున్నావా? అపవాది బలహీనంగా చూస్తుంది. లేదు నేను బలవంతుని అనుకున్నావా? అపవాది నిన్ను ముట్టుకోవడానికి భయపడి జంకి పారిపోతాడు. హల్లెలూయా. Because you are seeing yourself as strong in the Lord. Hallelujah. You are seeing yourself righteous in the God. Hallelujah. You are seeing yourself holy in the God. Hallelujah. What is holy, the devil cannot touch. What is righteous, the devil cannot approach. Hallelujah. Are you listening it? Are you listening? The way you see yourself, that is the way the devil sees you. Hallelujah. వారు ఉన్న దేవులు అయితే ఏంటి? వారు ఎలాంటి వారు అయితే? నా పక్షంలో ఉన్నవాడు సృష్టికర్త. హల్లెలూయా. ఈ ఆకాశ మహాకాశములు కూడా పట్టణ జాలంతటి మహాశక్తి కలిగిన వాడు నా దేవుడు, అతను నా పక్షంలో ఉన్నారు. వీరు ఉన్నత దేవులైతే నాకేంటి అని నిలబడ్డావా? హల్లెలూయా. Devil will run. హల్లెలూయా. Run from you. పరిగెత్తా నీ దగ్గర నుంచి. హల్లెలూయా. పారిపోతా నీ దగ్గర నుండి. అందుకే నువ్వు ఎలాగ చూసుకోవాలా? బలవంతులుగా. బలహీనుడు నేను బలవంతుని అని చెప్పాలట. హల్లెలూయా. If you are a poor, say yourself, I am rich in the Lord. Hallelujah. The spirit of poverty will leave from you. Hallelujah. Spirit of poverty will go away. Hallelujah. If you are in sickness, say yourself, I am healed by the stripes of God. The sickness will lose. They will lose this control. Hallelujah. Your God is in full control. Your God is in full control. Hallelujah.
Am I speaking to somebody here? What the report that I'm giving you is a report from heaven. Hallelujah. Is a report from the Creator. Hallelujah. See the report, how they are bringing that report. Hallelujah. Now see, ఇంకా వీళ్ళు తెచ్చినటువంటి మంచి రిపోర్ట్ని ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చూద్దాం మనం. చాప్టర్ నెంబర్ 14, నంబర్స్ చాప్టర్ నెంబర్ 14, 6 నుంచి చదువుదాము. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యుబెన్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు. హల్లెలూయా. See that? The good report. Out of 12 members, only 2 members brought a good report. దేవుడు మనకు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. హల్లెలూయా. మనం ఖచ్చితంగా ఈ పరిస్థితిని జయించి సాక్ష్యముతో నిలబడతాము. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే నేను బయటికి వస్తాను. హల్లెలూయా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే నా దేవుడు నా పక్షం నా ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ గుడ్ రిపోర్ట్ గివెన్ బై ది క్రియేటర్. హల్లెలూయా. అయితే ప్రజలు ఏ రిపోర్ట్ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఈవెన్ ది క్రిస్టియన్స్. హల్లెలూయా. నాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్, ఈవెన్ ద క్రిస్టియన్స్, ద బిలీవర్స్, సో కాల్డ్ బిలీవర్స్, what they are ready to believe. Hallelujah. These are all the believers. Hallelujah. They know the God, they know their creator and the miracles that they are seeing every day, but they are not ready to believe the report that 2 people brought. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? ఇంత మంచి సమాచారం తీసుకొచ్చినందుకు వారిని సన్మానం చేశారా? వారిని సత్కరించారా? కరెక్టే. ఈ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, కేవలం మీరిద్దరే ఉన్నారయ్యా. మంచి సమాచారం తీసుకొచ్చారు, రండి మిమ్మల్ని సత్కరిస్తాము, రండి మిమ్మల్ని మేము గౌరవిస్తాము అనలా. హల్లెలూయా. యు సీ దట్ వాట్ దే డిడ్. నౌ రీడ్. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడి అనుడి. అయితే ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని చూడగా. హల్లెలూయా. What a people. Hallelujah. What a believers. What a chosen generation is this. Hallelujah. The followers of Creator, even they are not ready to believe the good report. They are God ready to stone them and kill them. Hallelujah. To whom? The one who brought the good report. ఎవరైతే మంచి సమాచారం చెప్పారో వారి రిపోర్ట్ని, వారి సమాచారాన్ని నమ్మకుండా వారిని రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారంట. హల్లెలూయా. మీరు అన్ని జనులు అనుకుంటున్నారా? My brother, no. These are all Christians. These are all people of God, the generation of God. Hallelujah. The chosen people. They are not ready to believe the report. Hallelujah. But speak to yourself. I am not the one. I am believing the report of God. Hallelujah. Speak to yourself now. Wherever you are. Wherever you are listening this message, and speak to yourself, I am believing the good report. Hallelujah. నేను ఖచ్చితంగా బయటకు వస్తాను. నేను బయటకు వచ్చిన తర్వాత నా దేవుడి మహిమను చూపిస్తాను. హల్లెలూయా. ఆఫ్టర్ దిస్ లాక్డౌన్, ఆఫ్టర్ దిస్ డార్క్ మూమెంట్, దిస్ డార్క్ సిచ్యువేషన్, I am going to show my light to this world. Hallelujah. Believe it. What do you believe today? Hallelujah. Are you one of that Israelites?
Are you among the Israelites? Those who are not believed the good report. Today I am giving good report. Hallelujah. The report that can strengthen you. The report that can heal you. The report that can give you boldness. Hallelujah. What do you believe today? God bless you, my brothers and sisters, those who are watching this live. You are blessed today. Your eyes are blessed today. You are a chosen generation that you are receiving this report today. There is a purpose upon you so that you are listening this sermon. Hallelujah. Now see what the report they are believing. But you are a chosen generation. We are chosen by the God for more mega miracles. Hallelujah. To do something and to leave our footmarks on this world. Hallelujah. We are being chosen for great things. Great things. Hallelujah. Don't believe the reports that you are listening every day on the TVs. From beginning from the TV 1 to TV 100. 1, 2, 3, TV1, TV2, TV3, TV4, TV5, TV9, TV6. All these TVs, they are giving bad report every day. But only, there is one and only one book that always gives report, a good report. Only one book in this world that can always, in all your situations, will give you a good report. Hallelujah. Believe this book today. Come to this book today. Hallelujah. Run to this book today. Hallelujah. God is ready to speak with you today. Hallelujah. Are you ready to listen to the voice of God? Are you ready to believe the report of God? Hallelujah. ఇక్కడ ఏషియా గ్రంథంలో ఆయన సెలవిస్తున్నాడు, ఎవరు నా సమాచారం నమ్మారు? Nobody is there to believe the good report. Hallelujah. Everybody looking eagerly, waiting for the bad report. What the bad report they are grieving? Hallelujah. What happened on this world? Hallelujah. What happened to that man? What happened to this person? What happened to that society? What happened to this country? Hallelujah. Always people are intended their ear to listen these kind of situations and reports. Hallelujah. Are you one of them? Or you are a different, or you want to make a difference in the world? Hallelujah. Speak to yourself. I am different. My God is different. I am going to make a difference in this world. Hallelujah. Whatever you are, wherever you are, however you are, I don't care. Hallelujah. But I'm giving a good report today. I'm giving a good report today. Hallelujah. Jesus. Hallelujah. There are some believers, and I want to close with these two another verses. Hallelujah. Two more verses and I'm going closing. See, there are another type of believers who can call themselves believers, and if you touch them, they always speak tongues, they always praise Lord. Hallelujah. But they don't believe the miracles of God. Hallelujah. They don't believe the miracles of God. They are preachers. They are good men of God, great men of God, but they don't believe the miracles of God. Hallelujah. They always keep on praying. They always keep on listening. They always keep on reading, studying Bible, but they don't believe the miracles. Hallelujah. There are some type of, even the pastors, men of God, women of God, faith people, believers around the world. If they took a mic and began to preach, people will run to them. Hallelujah. Begin to listen to their sermons. That good people, the followers, they don't believe even the miracles. Hallelujah. That God still is in control. He can do miracles. As of now also, as I'm speaking, hallelujah, there's something happening in your body. There's something happening in your spirit. Hallelujah. If you believe, check your body. Hallelujah. That sickness, that pain, that bothering, that burdenness, that heaviness is left from you. Hallelujah. You are free of all this. Hallelujah. If you believe, hallelujah. If you believe. If you believe, hallelujah. Now let me give you these things. Hallelujah. What happening in the church? What happening in the lives of pastors?
There are many pastors today, they oppose the miracles, they oppose the healings, deliverance, hallelujah. The signs and wonders, they oppose. And there are many clicks on that post, hallelujah. వాటికే ఎక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ క్లిక్స్ ఉంటాయి, ఎక్కువ వ్యూస్ ఉంటాయి, వారిని ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఎవరిని? దోస్ హూ అపోజ్ ది సూపర్ న్యాచురల్ థింగ్స్, ది మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. Hallelujah. Now see, I'm going to give you a scripture here. Hallelujah. A scripture here. Acts chapter number 12 verse 5. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము చదువుదాము. మొదటి నుంచి చదవండి. 12 మొదటి నుంచి చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. హల్లెలూయా. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని దేవులను ఉద్దేశించి అతని కావలిలో యునుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. హల్లెలూయా. యు సీ దట్. ఆ కాలంలో మరి సంఘానికి భయంకరమైన పర్సిక్యూషన్ ఉంది, హింస జరుగుతుంది. హల్లెలూయా. బాధ పెడుతున్నారు సంఘాన్ని. అలా బాధ పెట్టడము, పాస్టర్ని చంపడము, మరి గొప్పవారిని చంపేయడము యూదులకు ఇష్టమైనటువంటి పని అని ఆ రాజు అనుకొని మరి అపోస్తలులలో ముఖ్యుడైనటువంటి పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేసి ఆ పండుగ అయిపోయిన తర్వాత అతన్ని అందరి మధ్యలో చంపేయాలని అతన్ని చెరసాలలో వేసేసారంట. హల్లెలూయా. చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేస్తుంది చూద్దాం. చదవండి 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే హల్లెలూయా. Now see, the church has entered. The prayer in the churches, hallelujah, has entered. Before this there was no prayer. వాళ్ళు ప్రార్థన చేయలేదు. అటు ప్రార్థన చేయలేదు కాబట్టి మరి హేరోదు యాకోబు సహోదరుడైన యోహాను సహోదరుని యాకోబుని చంపేశారు. ఎందుకు? అప్పుడు ప్రార్థన చేయట్లేదు సంఘము. కానీ ఎప్పుడైతే పేతురు కూడా పట్టేసుకున్నారో సంఘం యాక్టివేట్ అయిపోయింది. చర్చ్ has been activated in praying and the church is began to pray for the deliverance of the Peter. Hallelujah. ఎలాగైనా పేతురు విడిపించాలని సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. Hallelujah. Now you see that. Hallelujah. You see that where there is a prayer, even the death can be cancelled. Hallelujah. Where there is a prayer in the family, there is a blessings. Hallelujah. The curse will be cut up. Hallelujah. And the blessings will be began. Hallelujah. ఇక్కడ యాకోబుని చంపడానికి కారణం ఏంటో తెలుసా? సంఘం ప్రార్థించాల. ఇక్కడ పేతురు బయటికి రాని కారణం ఏంటో తెలుసా? సంఘం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు దూతని పంపించి ఆ చెరసాల నుంచి పేతురుని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. Why? Because the church is praying. Today you are in lockdown. Begin to pray. Hallelujah. Utilize this time. Use this time for your good future. Hallelujah. For your good position, for your good career. Hallelujah. Use this time. Utilize this time. Hallelujah. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోండి. ఈ సమయము లాక్డౌన్ ఉందా, చక్కగా ఇంట్లో ఉన్నావు, ఏ పని లేదు, యు ఆర్ గెటింగ్ సంథింగ్. హల్లెలూయా. యువర్ ఫ్రీ టైం. హల్లెలూయా. యూజ్ దిస్ టైమ్ టు బిల్డ్ అప్ యువర్ కెరియర్. Utilize this time to build up your spiritual strength. I'm speaking to somebody today. Hallelujah. Are you listening, people of God? The children of the chosen generation of God, are you listening today? Hallelujah. What I'm speaking you. Giving a revelation. Hallelujah. Here the church is activated. Hallelujah. చర్చ్ సంఘం ఏం చేస్తుందంట? సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. కానీ okay, as of now this is okay, they are praying. Hallelujah. They're praying. Hallelujah. Even they activated in the spirit and begin to pray. Hallelujah. కానీ ఈ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన తెలుసా? అవిశ్వాసపు ప్రార్థనే. హల్లెలూయా. This prayer is filled with full of unbelief. Hallelujah. I call these believers a unbelief believers. Hallelujah. Unbelief believers. Listen it. Unbelief believers. Hallelujah. This is unbelief faith.
There are some people, hallelujah, they don't even believe the supernatural. But they're saying all the supernaturals are on the world, what are happening, hallelujah. The people, how they're living. The people, how they're getting healed. The people, how they're coming out of the situations. All they're saying, but yet they don't believe the supernatural things, hallelujah. Yet they don't believe it. అందుకే దేవుడు వారికి అద్భుత కార్యములు కనిపించకుండా దేవుడు వారి కళ్ళని మూసివేశాడు, హల్లెలూయా. నా కార్యములు చూడకున్నట్లు ఇప్పటి వరకు మీకు మీ చెవులను మీ కళ్ళను మూసివేశాడు దేవుడు, హల్లెలూయా. దే ఆర్ బ్లైండ్ టు సీ ద సూపర్ న్యాచురల్. దే ఆర్ డమ్ టు లిసన్ ద సూపర్ న్యాచురల్ గుడ్ రిపోర్ట్స్, హల్లెలూయా. Are you listening? Are you listening to the chosen generation? Hallelujah. I'm speaking to you. I'm speaking to you. Hallelujah. Now see what happening. This believers, what they're doing. Hallelujah. What they're praying for the release, for the deliverance of the Peter. Hallelujah. అత్యాశక్త ప్రార్థన చేస్తున్నారు. చెరసాల నుంచి పేతురు ఎలాగైనా బయటికి రావాలని అత్యాశక్త ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు వారి ప్రార్థనను ఆలకించి, ఈవెన్ దో దట్ ఈస్ ద అన్బిలీవ్ ప్రేయర్, బట్ ద God is ready to hear that prayer. Hallelujah. ఎందుకంటే ఎలా ఒక ప్రార్థన చేస్తున్నారు కదా, hallelujah. They're praying, hallelujah. But God is a merciful God. Even He can make your unbelief prayers to come to pass. Even He can make your that unbelieved prayers come to pass, hallelujah, to receive something, hallelujah. See what happened. అయితే దేవుడు పేతురుని బయటికి తీసుకొచ్చాడు. 11 చదువుదాం. పేతురుకు తెలివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూద ప్రజల చేతుల నుండి నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియను అనుకోని. ఈవెన్ ద పీటర్ ఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సూపర్ న్యాచురల్స్. ఈస్ టాకింగ్ టు, yeah, this is a vision, hallelujah. This is just a vision. That's not a vision, my brother. That is the actual thing what happened in the church, in that prison, hallelujah. Because of his lack of knowledge, because of lack of faith, he didn't believe the supernatural thing, hallelujah. The angel came and he brought out from that prison, hallelujah. బయటకి వచ్చినా కూడా, బయట నిలబడ్డ కూడా, బంధకాలన్నిటి నుంచి బయటకు వచ్చి అక్కడ నిలబడ్డ కూడా అప్పటికి కూడా పేతురుకి అర్థం అవ్వట్లేదంట, నేను ఇంకా బయటకి నిజంగా వచ్చానా, hallelujah. I mean, came out truly? No, this is just a vision, hallelujah. What a horrible situation you are living in. What a situation that we are living in. What a prayer that we are praying, hallelujah. What a belief that we believe God, hallelujah. I'm speaking to you. Listen to this sermon, hallelujah. You're blessed today. You're blessed. See, 12 చదువుదాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దిస్ ఇస్ ఎ చర్చ్ ఇన్ దోస్ డేస్. దిస్ ఇస్ ఎ చర్చ్, హల్లెలూయా. వీళ్ళు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు చెరసల్లో ఉంచబడను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంటే బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నారా, లేక అతనికి ఏదో జరగలే ప్రార్థన చేస్తున్నారా నాకైతే తెలియదు, కానీ అత్యాశక్తి మాత్రం ప్రార్థన చేస్తున్నారంట. వాట్ దే ఆర్ ప్రేయింగ్ ఐ డోంట్ నో, హల్లెలూయా. Even there are some people, they don't know what to pray and how to pray. They are called believers. They don't know what to pray. They don't know what to believe, hallelujah. ఇదొక సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది సంఘం కూడా. కరెక్టే, సంఘం అప్పుడు బేబీ, సంఘం అప్పుడు పాలు తాగేది. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎదిగా, యూ నో ఎవ్రీథింగ్ టుడే, hallelujah. Today we are a grown, a young man and young woman, hallelujah. A strong man and strong woman, hallelujah. You are not baby in the spirit. You are not a kid in the spirit, hallelujah. You are well grown person. There's a spirit settled in you, hallelujah. What do you believe? And what do you pray? Hallelujah. Am I speaking to you? Say to yourself, what I am believing, what I am praying, how I am believing my Creator, my God, how I am reading my Bible. The church is activated and begin to pray earnest prayer, hallelujah. Earnest prayer.
ఎర్నెస్ట్ ప్రేయర్. హల్లెలూయా. నౌ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు బయటికి తీసుకొచ్చి పేతుని బయటికి తీసుకొచ్చినప్పుడు మరి ఆ సంఘము ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ సంఘం దగ్గరికి వచ్చి వాళ్ళు మరి డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని లోపల ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే సంఘానికి హింస ఉంది కాబట్టి, పర్సిక్యూషన్ ఉంది కాబట్టి బయటికి రాకుండా ఒక గృహంలో ఉండి 4 దిక్కుల డోర్లన్నీ కూడా టైట్గా క్లోజ్ చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు బయటికి రావాలి. ప్రభా, పేతురు బయటికి తీసుకురా, అతన్ని విడిపించు ప్రభా, ఇదిగో అతడు అపోస్తులు ప్రభా, అతడు ఇప్పుడు మమ్మల్ని నడిపించాలా, అతడు మాకు బోధించాలా అని అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే అక్కడ పేతురు వచ్చి ఆ డోర్ కొడుతున్నాడు. హీఈస్ నాకింగ్ దట్ డోర్ బికాస్ గాడ్ హస్ బ్రాట్ హిమ్ అవుట్. హల్లెలూయా. పేతురుని బయట తీసుకొచ్చిన తర్వాత పేతురు వచ్చి ఆ డోర్ కొడుతున్నాడు. ఇక్కడ డోర్ కొడుతున్నప్పుడు ఏం జరిగింది చూద్దాం మనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాడు. హల్లెలూయా. అతడు వచ్చి అదే పనిగా కొడతా ఉన్న టక 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 డోర్ కొడుతున్నాడు. హల్లెలూయా. సంఘం ఎందుకు సంఘాన్ని విడిపించలేదు? ఎందుకంటే సంఘము ఆత్మలో లీనమైపోయింది. ప్రార్థన చేస్తున్నారు, అత్యాక్షత ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అక్కడ అద్భుతం జరిగింది, సంఘానికి తెలియలేదు, మెలకువ రాలే ఇంకా సంఘానికి. హల్లెలూయా. అక్కడ అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. ద మిరకిల్ హస్ బీన్ హ్యాపెండ్. ఇప్పుడు ద చర్చ్ డజంట్ నో. ఈరోజు కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కానీ మనకు అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చి మనల్ని బయట తీసుకొచ్చి కాపాడుతున్నాడు కానీ మనకు అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. బికాస్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. The blindness of your spirituality, hallelujah, that you are not able to recognize the hand that is upon your life. Hallelujah. Now see what happened. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, she listened the voice of Peter. Hallelujah. And she know that the Peter has released and he came and is knocking that door. Hallelujah. Knocking the door. Hallelujah. ఆ చిన్నది స్వరం విని ఏం చేసింది? ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. She brought a report. Hallelujah. That Peter has been released from the prison. The miracle has been done. She brought a good report. She brought a good report. Hallelujah. But the church is not ready to believe that good report. What a horrible situation. So-called church, so-called pastor, you are opposing the supernatural things, yet you are living a supernatural life. You are opposing miracles, yet you are receiving miracles every day. You are breathing, that is a miracle, my brother. You are walking on this earth, still you are alive, it's a miracle. You are living in a miracle and opposing the miracles. You are living in a supernatural and opposing supernatural. Change your mind. Hallelujah. Change your mind. Don't oppose supernatural. Don't oppose miracles. Don't oppose the mighty hand of God. Hallelujah. God is still in control. He is same yesterday, today, tomorrow, and forever. He is same. He cannot change. His miracle power cannot change. If you stand, Lord, I am here, use me, He can give you strength and you go and do miracles. Hallelujah. You're not ready and the people who are getting ready, you're opposing them. You're against them. You're not against that people who are doing miracles, but you're opposing God who are using them. Hallelujah. I'm speaking to you. Believe supernatural. Believe supernatural. Thank you, Jesus. See, come on, read. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానవు అనిరి. హల్లెలూయా. నీవు పిచ్చిదానివి అనిరి. దేర్ ఆర్ సమ్ పాస్టర్స్, సో కాల్డ్ బిగ్ పాస్టర్స్, వాళ్ళు అంటారు, ఇదిగో
గారడి చేసే వాళ్ళు వచ్చారంట. హల్లెలూయా. ఆర్ యు పాస్టర్? ఆర్ యు ఎ పాస్టర్? ఆర్ యు ఎ బిలీవర్? You have a good name, a great name, yet you are speaking against to God. వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటావా? ఇక్కడ పేతురు వచ్చాడు నిజంగానే, చూడు అక్కడ అద్భుతం జరిగిందని ఆ చిన్నది మంచి రిపోర్ట్ తీసుకొని సంఘం దగ్గరికి వస్తే సంఘం ఆమెను చూసి, ఆహా భలే రిపోర్ట్ తెచ్చావు, చాలా సంతోషంగా ఉందని గంతులు వేయాల్సింది పోయి నువ్వు పిచ్చిదానం అంటున్నారు. అంటే వారు ఏం వాట్ దే ఆర్ ప్రేయింగ్ all this time, from the evening till this time, hallelujah, what they're praying, they're praying for one thing, Lord release the Peter. But God has done a miracle. He brought Peter and he stood on the doorpost and knocking the door, yet the church is in the coma, not believing the supernatural. Hallelujah. అదే కాదు ఇంకేమంటుంది, you are a crazy man. Hallelujah. You are a crazy woman. There is no supernaturals, there is no healings, there is no deliverance. They are not crazy, but you are crazy. The one who are not believing the supernaturals. Hallelujah. Supernaturals yet happens. Hallelujah. They are still happening and they will continue to happen in the future. Hallelujah. God cannot cease supernaturals. God cannot cease his healing. God cannot cease his powers. Hallelujah. He cannot step back from his glory. But he can move forward and do mega miracles. Hallelujah. So that the people can see and believe. Hallelujah. Thank you, Holy Spirit. చూడండి, ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానమనిరి. అయితే తాను చెప్పింది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు ఇంక చేసేది ఏం లేదు. లేదు, నేను పేతురు చూస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు జరిగించాడు, అద్భుతం జరిగింది చూడండి నేను దృఢంగా చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? పేతురు ఎప్పుడు చనిపోయారు, అదేమో ఆ పేతురు ఆత్మ. ఏంటంటే ఇది పేతురు ఆత్మ. హల్లెలూయా. It's a spirit, it's an angel of Peter. Hallelujah. What a church is this. What a believers and what a prayer. What a believe, they believe God. Hallelujah. This is not charismatic. This is a charismatic. This church is not charismatic, those believe in supernatural, but it's a charismatic, they believe only crazy things. Hallelujah. Jesus, am I speaking to you? Now see, తలుపు తీయక లోపల పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిండని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానమనిరి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. హల్లెలూయా. వాట్ రిపోర్ట్ డు యు బిలీవ్? వాట్ రిపోర్ట్ డు యు బిలీవ్ టుడే? హల్లెలూయా. డు యు బిలీవ్ ద రిపోర్ట్ ఆఫ్ గుడ్? ఆర్ యు డు యు బిలీవ్ ద రిపోర్ట్ ఆఫ్ బ్యాడ్? లోకం ఇచ్చేటువంటి సమాచారాన్ని నమ్ముతున్నావా? దేవుడిచ్చే సమాచారాన్ని నమ్ముచున్నావా? హల్లెలూయా. ఏ సమాచారాన్ని నమ్ముతున్నావు ఈరోజు? హల్లెలూయా. I want to show another situations and I'm closing. Another situations and I'm closing. Hallelujah. This is a priest. This is a priest. What I'm going to give you today, give you now is a priest. Hallelujah. A high priest. Being a high priest yet not believe God. Hallelujah. Yet not believe God. His name is Zechariah. Now come on, let's read about this person. Luka Suvarta 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. Luke chapter 1 from verse 8. జకర్యా తన తరగతి క్రమము చొప్పున. Now see, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూపము సమయమందు ప్రజలు సమూహమంతయు ప్రార్థన చేయుచుండగా
ప్రభుదూత ధూపవేదిక కుడివైపున ప్రభుదూత ధూపం వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. Which means this priest is praying for the supernatural. He is praying for a miracle. Hallelujah. He is praying. There is something, signs and wonders to be happening in his life. Hallelujah. ఎందుకంటే వారి బహుకాలము గడిచిన వృద్ధులు, they don't have a children. Hallelujah. They don't have a children and they are praying for children. Hallelujah. Since 50 years, 60 years, 70 years, they have been praying for one miracle to be happen in their life. That is a child in their life. Hallelujah. నా జీవితంలో ఒక అద్భుతం జరగాలని 50, 60, 70 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఒక అద్భుతం కోసం, ఒక అద్భుతం జరగాలని. యట్ ఒక సమయం వచ్చేసింది, దేవుడు అంటే ఆ ప్రార్థన ఆలకించి ఒక రిపోర్ట్ దిగి వచ్చింది పరలోకం నుంచి. హల్లెలూయా. అండ్ వాట్ దట్ రిపోర్ట్ బ్రాట్. హల్లెలూయా. నౌ సీ వాట్ దట్ రిపోర్ట్ ఈస్. చూడండి, జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ గుడ్ రిపోర్ట్. He brought, that angel of Lord brought a good report because he's been praying since the years for one miracle. Hallelujah. Yet he is a high priest. He is a high priest, being a high priest and praying many years, a long time. Yeah, the time has came. The angel brought a good news. His reaction is, he is very happy, pleased, and he jumped here and there. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus, that you heard yet my prayer. No, my friend, no. ఆ శుభవార్త విని అతను సంతోషంతో గంతులు వేసి, ప్రభువా ఇన్ని రోజులకు నా ప్రార్థన ఆలకించావా, థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకిల్స్ అని సంతోషంతో గంతులు వేయలేదు. అతడు ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ ఎ బిలీవర్ ఆఫ్ అన్బిలీఫ్. He has a belief, yet it is a unbelief. Unbelief faith. అవిశ్వాసపు విశ్వాసం. హల్లెలూయా. తెలుగు అవిశ్వాసపు విశ్వాసం. విశ్వాసే కానీ ఏమింది? అవిశ్వాసం. హల్లెలూయా. చూసారు, అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంటే దేవుడికి ఆలకించి ఆ ప్రార్థన కోసం ఒక శుభ సమాచారం తీసుకొస్తే ఇతడు ఇస్తున్నట్టు రియాక్షన్ ఏంటో తెలుసా? చదువుదాం అతడు ఇచ్చిన రియాక్షన్ ఏంటో. 18 చదువుదాం మనకు. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూత చెప్పాను. హల్లెలూయా. వావ్, వాట్ ఎ రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఆఫ్ దిస్ జకర్యా, హై ప్రీస్ట్. హల్లెలూయా. ఇంత గొప్ప గొప్ప దైవజనులే అద్భుతం జరుగుతుంటే ఏమంటున్నారు? జరగదు. హల్లెలూయా. The miracle has been ceased. The time of miracles has been ceased. Hallelujah. There is no miracles. He is a high priest. He is a reverend. He is a bishop. Whatever you are today, hallelujah. This is your reaction. When God wants to do something in your life, you are not ready to receive a blessing. People of God, believe good report, hallelujah. What the angel is bringing you today, I am your garden. No stone that can touch your feet. There is no stone, hallelujah. నీ పాదములకు రాయి కూడా తగలదు, నేను ఎత్తి పట్టుకుంటాను. దూత ఈరోజు ప్రభు దూత నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రభు దూత నీ దగ్గరకు చెప్తుంది, నా దేవుడు ఇదిగో నీ దేవుడు నా పక్షులు పంపించాడు, నీ పక్షమున నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి నిన్ను పట్టుకుంటాను అని దేవుడి ఆజ్ఞ ప్రకారం వచ్చిన దూత ఇక్కడ శుభ సమాచారం తీసుకొస్తే నువ్వు వినే స్థితి, నమ్మే స్థితిలో ఉన్నావా? లేదంటే ఇది నాకెలాగా జరుగుతుంది, నేను పాపిని కదా, నేను ఇలాంటి వాడిని కదా, నేను అలాంటి వాడిని కదా, నేను బలహీనుని కదా, నా వల్ల ఏది కాదు కదా అనుకుంటున్నావు. హల్లెలూయా. ఇక్కడ జకర్యా యొక్క పరిస్థితి అలాగే ఉంది. నేను బహుకాలం గడిచిన వృద్ధుణ్ణి, నేను ముసలివాణ్ణి, నాకెలాగ జరిగింది ఇది? ఈజ్ దిస్ ద రియాక్షన్ ఆఫ్ యువర్ గుడ్ రిపోర్ట్? గంతులు వేయాల్సింది పోయి, సంతోషించాల్సింది పోయి, you are opposing the miracles, you are opposing the good report. Hallelujah. You see that? Now 19th
verse 19, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. హల్లెలూయా. I am a prime angel in the court of God. In the circle of God, I am a prime angel and I brought a good news. Hallelujah. And you're rejecting the good news. You're denying my good news. Hallelujah. See what he did. గాబ్రియేల్ నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడిందని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక. హల్లెలూయా. యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ అండ్ బిలీవ్ ద గుడ్ రిపోర్ట్. హల్లెలూయా. స్పీక్ టు యువర్ సెల్ఫ్. ఐ యామ్ రెడీ టు receive my good report. Hallelujah. I am ready to believe my good report. Hallelujah. The God is giving you good report today. Hallelujah. Person, believer, chosen generation, believe it. Believe it. Hallelujah. All right. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను. దేవుడు ఏం చేశాడు? మూతి మీద ఒకటి వేసేసాడు అనమాట. హల్లెలూయా. He shut his mouth that you don't believe the supernatural. Hallelujah. ఎవరెవరైతే ఈరోజు ఇంకా సూపర్ న్యాచురల్ నమ్మట్లేదు వారు నోరు మూసుకునేలాగా దేవుడు అద్భుతాలు చేయబోచున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇక దేవుడు అద్భుతాలు మానేశాడు, చేయడు, జరగవు అని నోరుతో మాట్లాడుతున్నారో దేవుడు వారి నోరు మూసుకునేలాగా వారి జీవితంలోనే వారి ద్వారానే అద్భుతాలు జరిగించునుగాక. హల్లెలూయా. సో that they can believe the supernatural and super. Hallelujah. People of God, supernatural yet happening. Deliverance is near. Hallelujah. It is in the doorpost. It is knocking. Go and open that door and you will receive your Peter. You will receive your blessing. You will receive your good report. You will receive your career. Hallelujah. Thank you, Jesus. Father, thank you, Jesus. I don't know, I gave this sermon. It is a good report in the midst of these bad situations. It is a light in the darkness. It's the glory shining in the darkness. Hallelujah. Share this to many people. Let them listen this sermon. Hallelujah. Share it as you can share it. Hallelujah. As it is possible, share it. Hallelujah. Let me pray for you who's watching this live program. Father, bless them in the mighty name of Jesus. Bless them in the mighty name of Jesus. Yes, bless them. Bless them, Lord. Ravi Kiran Lankpalli, God bless you, brother. And Himabindu sister, God bless you. Ajay Sandala, God bless you. I am the good reporter to the world which is delivered from God. God bless you, brother. Yes, you are a good report. You are a light to the dust situations. Go and declare that goodness of God. Hallelujah. Anthony Vinay Kumar, hallelujah. God bless you, brother. Yes, you are a good report. You are a good report. Shabana, amen. You are a good report. We are blessed today with your word. Lakshmi Vemuri, God bless you. God bless you. Yes, we are all blessed. Yes, God is giving this sermon. Hallelujah. Praise God. Anthony, God bless you, brother. Prasad Dasi, God bless you, brother. God bless you. God bless you, everybody who is watching this program. God bless you, everybody. Hallelujah. Shabana, I am going to live miracle. Yes, you are a miracle and you will live in a miracle. You will walk a miracle. You are a miracle worker. Hallelujah. God bless you. God bless you. Hallelujah. Benjamin Sino Jalpa. Amen. God bless you, brother. God bless you. God bless you. God bless you. Ajay Sandalan. Thank you, Anna. God bless you, brother. God bless you. I am blessed. Yes, you are blessed. Ravi Kiran Lankapalli. You are blessed, my brother. You are blessed. You are blessed. Yes. Thank you, Jesus. Now let me pray for everybody who is watching live and who is going to watch this offline or online and anywhere. If you are listening to this sermon, I'm going to pray for you. Father, in the mighty name of Jesus, Lord, bless them. And Lord, we are not ready to really believe the bad report, but we are ready to believe the report that you are just spoken to us, Lord. We are not in the darkness, but we are the destroyers of the darkness, Lord. మేము చీకట్లో ఉన్నవారము కాదు, చీకటికి అంతము కలిగించేవారము మేము. మా వెలుగుని ఇప్పుడు ప్రకాశింపజేయబోచున్నామయ్యా. ఇదిగో మా వెలుగు ఇప్పుడు లోకంలో ప్రకాశించబోచుంది. మా మహిమ లోకంలో కనబడబోచుంది తండ్రి. నీకు వందనాలు. ఇది మేము మహిమ పరచబడినట్టు సమయము తండ్రి. ఇదిగో మా వెలుగు ప్రకాశించు సమయము తండ్రి. ఇదిగో ప్రభా, మా అద్భుతాన్ని మేము పొందుకునే సమయము,
మా మహిమను మేము పొందుకునే సమయము, ఈ కడవరి మందిరం యొక్క మహిమము అత్యధికము అవ్వటువంటి సమయం తండ్రి నీకు వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రి ఇదిగో లోకమంతా మమ్మల్ని చూసలాగిన ప్రభా, ప్రపంచమంతా నిన్ను గుర్తించలాగిన మా శరీరం ద్వారా, మా ఆత్మ ద్వారా, మా ఆత్మీయ జీవితం ద్వారా లోకానికి వెలుగును విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మహిమను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రతి కుటుంబం చుట్టూ నీ దూతలు కాపుదలుగా ఉండి, నీ హస్తం వారి పైన ఉండి, వారి గృహం మీదికి ఏ విధమైన ప్రమాదము ఆటంకము సంభవించకుండా వారి చుట్టూ నీ రక్తాన్ని, అగ్నిని ఉంచి, వారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా వారి చుట్టూ నీ అగ్నిని, కంచెని, కాపుదల నుంచి వారిని పరిపూర్ణమైన సంరక్షణను వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి, గాడ్ బ్లెస్ యూ. సో బిలీవ్. అండ్ ఈ సెర్మన్ మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, ఎందుకంటే దిస్ విల్ గివ్ యూ బోల్డ్నెస్ హౌ టు లివ్ ఎ గుడ్ లైఫ్. ఐ హ్యావ్ టు రిసీవ్ ఎ గుడ్ రిపోర్ట్. అండ్ వాట్ ఈస్ యువర్ పొజిషన్? సో వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ బిలీవ్. హల్లెలూయా. సో అనేకులకు షేర్ చేయండి ఆఫ్లైన్లో. సో యూ కెన్ షేర్ దిస్ టు మెనీ పీపుల్ and let them listen this sermon. Hallelujah. Inka evaraina, those who want to give something to this ministry, those who want to give something to receive a good report, you can sow your seed. We are displaying our details, and go through the details, so you can give your best. Let God bless you in the mighty name, in the midst of this calamity, in the midst of this poverty, in the midst of this dark situation. Let God shine your light through the offering that you are giving. Hallelujah. God bless you all in the mighty name of Jesus. This is Prophet Johnson signing up. I bless you all, and let God give you complete protection until we meet another time. Let God keep you, keep smiling, keep jump. ఆనందించండి, మరలా చెప్తున్నా, ఆనందించండి, ఆనందించండి, చక్కగా సంతోషించండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసి ఆత్మలో బలపడండి, ఎదగండి. God bless you all. God bless you. Hallelujah.